మనతో మాట్లాడడానికి డాక్టర్ సమత బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలకు ఇస్తాన్న స్కూటీలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవ్వట్లేదు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మీరు ఇక్కడ దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు పాసిబుల్ అయితే అనుకుంటున్నారు? అరే ఏం మాట్లాడతారు సార్, డబ్బులు లేకుండా యూఎస్కి పోతా అని అనుకున్నాడు, లండన్కి పోతా అనుకున్నాడు. ఆయనకి డబ్బులు లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్కి ఒక 40 లక్షల మంది స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. వాళ్ళకి జాబులు వచ్చినాయండి. జాబులు వచ్చి సర్టిఫికేట్లు లేక ఆఫీసుల నుంచి ఇప్పుడు కాలేజీలో ఏమో కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఏమంటారు, మాకు ఫీజులు ఎవరు కడతారమ్మా, ఎవరు కడతారో అని అడుగుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో జాబులు వచ్చి వాళ్ళకు సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి, జాబులు చేయలేని పరిస్థితి, కాలేజీలో ఏమో మేము జీతాలు ఇచ్చి కుదేలైపోతున్నాము, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇస్తారు, ఆ ఫీజులు ఎవరు కడతారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇటు స్టూడెంట్స్ జాబులు వచ్చి వాళ్ళు తల్లదిల్లిపోతున్నారు. పేరెంట్స్ చదువు చేతికి వచ్చి జాబ్ చేతికి వచ్చి అష్ట కష్టాలు పడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు యుఎస్కి పోతారు, లండన్కి పోతారు, లండన్ పోవడానికి యుఎస్ పోవడానికి లేని పైసలు పిల్లలకు రియంబర్స్మెంట్ చేయడానికి అది మీరు ఇచ్చిన ప్రామిసే కదా. 5 లక్షల కార్డు ఇస్తా అన్నారు స్టూడెంట్స్కి. ఏదండి 5 లక్షల కార్డే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు, కంప్యూటర్లు కొనుక్కోవడానికి సాయం చేస్తున్నారు, అన్నీ ఏవి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయలేని పని ఒక దరిద్రమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అన్ని శాఖలు ఆయన దగ్గర, విద్యాశాఖ ఆయన దగ్గరే ఉన్నది, హోంశాఖ ఆయన దగ్గరే ఉన్నది, సీఎం శాఖ అన్ని పెట్టుకొని బయటికి పోతాడంట. సరే వెళ్ళండి మీరు, కానీ ఇవన్నీ చేసుకోవాలి కదా. విద్యార్థులు ఇక్కడ రోడ్ల మీద పడి వాళ్ళు అహోగారాన్ని బాధపడుతుంటే వాళ్ళని వదిలిపెట్టి మీరు ఎలా వెళ్తారు? వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగాలి. ఇది బీజేపీ తరఫున మా అధ్యక్షులు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇది ఈరోజు మేము చెప్తున్నాం ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చేయని పక్షంలో ఇది రాష్ట్ర స్థాయిలో ప్రతి డిస్ట్రిక్ట్లో విలేజ్ల్లోకి పాకుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద ఉద్యమమే సాగుతుంది. అండ్ ఈ ఒక్క ఉద్యమంతోనే రేపు కాంగ్రెస్కి కుదేలయ్యే పరిస్థితి వస్తుందని మేము వార్న్ చేస్తున్నాం. అంటే జెన్జీలు రాజకీయాల్లోకి రావాలి, జెన్జీకి మేము ప్రారంభిస్తామని చెప్తున్న సీఎం మన పాలిటెక్నిక్ విద్యార్థుల పైన దారుణంగా లాఠీచార్జీలు చేసి ఒక విద్యార్థి కాలు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది. అవును, 100% అండి. జెన్జీలకు వేజ్ లిమిట్ తగ్గిస్తాము, రాజకీయాలకు రావాలని ఇన్వైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ ప్రక్షంలో అడుగుతున్నాను, జెన్జీలను మీరు ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నారు. ఎట్లా అన్నారు మీరు? వాళ్ళకు ఫామ్లు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే తెలివి లేదు తెలంగాణ విద్యార్థులకు అని అన్నారు. ఎట్లా అంటారు మీరు? మీరు 100% మాట ఒకలాగా మాట్లాడతారు, చేసే పనులన్నీ కూడా అగెయిన్స్ట్గా చేస్తారు. యాజమాన్యాలు కాలేజ్ యాజమాన్యాలను వార్నింగ్ ఇస్తారు. అసలు ఎట్లా చేస్తున్నారు? ఏం పనులు చేస్తున్నారు మీరు? విద్యార్థుల శక్తిని ముందు మీరు నిలుస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? రేపు అదే నేను ఈ రాహుల్ గాంధీని కూడా సీరియస్గా క్వశ్చన్ చేస్తున్నానండి. మీరు మొన్న ఢిల్లీలో వెళ్ళి అక్కడ సీజేపీ వాళ్ళకు సపోర్ట్, ఇక్కడ విద్యార్థులు కాదా? ఇక్కడ వీళ్ళ కష్టాలు కాదా? ఎందుకు రావట్లేదు రాహుల్ గాంధీ గారు రావాలి. మీరు అధికారం ఇచ్చిన రేవంత్ రెడ్డితో మా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. చాంత్రోక గూంజ్ అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. మరి ఎందుకు తెలంగాణలో ఎందుకు రావట్లేదు? తెలంగాణ విద్యార్థులు ఏమైనా తక్కువ విద్యార్థులు అండి? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? చాంత్రోక కాచి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? తెలంగాణకు ఖచ్చితంగా రావాల్సిందే రాహుల్ గాంధీ. మీరు యువ మోర్చా మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరూ వచ్చి ఇక్కడ మీ హామీలు ఇచ్చిపోయారు కదా. రేవంత్ రెడ్డి మీ చేతిలో ఉన్నాడని అన్నారు కదా. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా విద్యార్థుల డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత మీదనే కొడుతున్నారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నితిన్ నందక్ అన్నారు. అలా చెప్పండి, ఇప్పటివరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆయన మాత్రం విదేశాలు తిరగడానికి అయితే డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవు అనుకుంటవచ్చు. నిజంగా చెప్పాలి అంటే అన్న, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దరికి కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఎందుకు సిగ్గుశరం ఉండాలి అంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరం తెలంగాణలో రూల్ చేస్తున్న తర్వాత ఈ యూత్ కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదన్న. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటారు అన్న, నేను తెలంగాణలో యుఎస్కి పోయి ఆ యూనివర్సిటీ ఏదైతే అక్కడ యూనివర్సిటీ ఉంది అట్లాంటి యూనివర్సిటీ తెలంగాణలో కడతా అని చెప్తున్నారన్న. అరే నిజంగా రేవంత్ రెడ్డికి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ లేదంటే యూత్ కాంగ్రెస్కి కానీ ఎన్ఎస్యూకి కానీ మీకు కొంచెమైనా సిగ్గుశరం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? 6 గ్యారంటీ అని చెప్పినారు అన్న. ఆ 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదన్న. ఈరోజు మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అన్న? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? రూపాయి కూడా పని చేస్తలేరు అన్న. మరి ఈరోజు అంటారు మేము అది చేస్తా ఇది చేస్తానంటే చాలా బాధాకరం విషయం. వచ్చే సమయంలో
ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బుద్ధి చెప్పింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాయని ఈ స్టూడెంట్ మేమైతే అంటున్నాను. అంటే బీజేపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాలేజీలకు తిరిగారు కదా, మీకు అంటే ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు ఇంకా? మేము ఏదైతే తెలంగాణలో మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో, యువ మోర్చా అధ్యక్ష నేతృత్వంలో మేము అన్ని డిగ్రీ, ఇంటర్, బయోటెక్నిక్, మెడికల్ అన్ని కాలేజ్లో పోతే మేము 3 లక్షల సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేసినారన్న. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం అన్న. ఒక నెల మేము 3 లక్షల స్టూడెంట్స్కి సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేసినంటే 3 లక్షల యూత్ ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చినారన్న. ఎందుకు వచ్చినారన్న? భారతీయ జనతా పార్టీ మాతోని ఉంది, భారతీయ జనతా పార్టీతోని మీరు చేస్తే వచ్చే సమయంలో మాకు ఒక సత్తా వస్తాయని ఆ ఆలోచన, ఆ భరోసాతోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్క యూత్తోనే ఉన్నది. అదే యూత్ భారతీయ జనతా పార్టీలో ఉంటే నిజంగా వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి అయితే భారతీయ జనతా పార్టీ చెప్తాను. అంటే మొన్న పాలిటెక్నిక్ విద్యార్థుల పైన కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు శక్తి స్కీమ్ను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ మీ బీజేపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే యూత్కి మీరు ఏం చేస్తారు అన్న? నిజంగా చెప్పాలంటే తెలంగాణలో న్యాయం లేదన్న. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే మా మినిస్టర్ ఉన్నారు రిజైన్ చేయని చెప్పినారు అన్న. దేశంలో ప్రతి ఒక్క యూత్ వచ్చి అక్కడ పోరాడితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే యూత్ కోసం లేదు మేము మీతోని ఉన్నా అని రెసిగ్నేషన్ తీసుకొని ఈరోజు యూత్ హక్కం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉందన్న. ఏం జరుగుతుంది అన్న తెలంగాణలో? పాలిటెక్నిక్ ఏదైతే స్టూడెంట్స్ పోరాటం చేస్తే మీరు లాఠీచార్జ్ చేస్తారా? ఇదే భరోసా మీరు ఇస్తారా? అదే ఈరోజు తెలంగాణలో ఏముంది అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే తప్పు, ఆ ఆలోచన రేవంత్ రెడ్డి తీసుకుపోతున్నారే మేమైతే అంటున్నాం. వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ఆ ప్రతి ఒక్క యూత్తోని ఉంటాయని మేమైతే అంటున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో 2 రోజులు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే 40 లక్షల మంది విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈ నిరసన దీక్ష మొదలుపెట్టాం. దాదాపు 14,000 కోట్లపై చిలుకు ఏదైతే విద్యార్థులకు బకాయి చెల్లించాలో దాంట్లో నిమ్మకు నీరెత్తు ఉన్నాడు. ఈయన విదేశీ పర్యటనలకు ఉన్నంత ప్రాధాన్యత విద్యార్థులపైన లేదు. ఆయన విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నాడు, కానీ ఆయనకు పుట్టగోస్తే అక్షర ముక్క రాదు. ఈయన కేవలం తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా బల కూర్చడం కోసం ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు వీరు వేల లక్షల కోట్లు సంపాదించుకొని వీళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. కానీ పేద విద్యార్థి తనకు రావాల్సిన అయితే ఫీజు రీఎంబర్స్ కోసం ఎదురుచూపులు చూసుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకం కోకొల్లలు. మేము దీని ఉద్దేశంగా తీసుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ నిరసన దీక్ష చేసినాం. రాబోయే రోజుల్లో వాళ్ళు వింటే సరే, లేకపోతే గల్లీలో, పల్లెల్లో, ఊరిలో ఏ ప్రాంతంలోనే సరే తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు కానీ కార్యకర్త ఎవరైనా తిరిగితే చొక్కా పట్టుకొని పైసలు వసూలు చేసి విద్యార్థులు ఇప్పించేదాకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు. అని ఇప్పుడు బీసీల కోసం పోట్లాడతామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ విద్యార్థులకు కూడా కనీసం స్కాలర్షిప్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎట్లా అంటే ఏంది మీ డిమాండ్స్ ఏంటి? భవిష్యత్తులో ఏ విధంగా మీరు ఉద్యమం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యార్థులకు వ్యతిరేకమైన పార్టీ. కాంగ్రెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ 70 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జాతీయ ఏదైతే మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే అంత దేశద్రోహులు, దేశాన్ని నాశనం చేసేటోళ్ళే మంత్రులు అయినరు, విద్యామంత్రులు. మరి వారి చరిత్ర చూసుకుంటే అట్లే ఉంది. మరి కాంగ్రెస్ ఈనాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం కూడా ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కేసీఆర్ ప్రభుత్వము ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు, నేను వచ్చాక నేను ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పి 2.5 సంవత్సరాలు అయ్యింది. 1,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించే విధంగా ప్రభుత్వం చేయాలి అనే విధంతోనే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఈ నిరాహార దీక్షకు విద్యార్థులు, యువత అందరూ కూడా మద్దతు పలుకుతూ
మరి ఇంత వర్షంలో కూడా జనాలు రావడం, మరి మా రాష్ట్ర అధ్యక్షుడిని సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ ఉద్యమంతో ప్రభుత్వం దిగిరాకపోతే మరి ఈ ఉద్యమంతోనే ఆయన పదవి పోవడం ఖాయం, రేవంత్ రెడ్డి దిగడం ఖాయం అనేది ఈ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందరు తీసుకుపోతామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి విదేశీ యూనివర్సిటీలను కూడా హైదరాబాద్ తీసుకొస్తా అని చెప్తా ఉన్నా. ఆయన విఘ్నతకు వదులుతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఈరోజు ఆయన స్కూల్స్లో ఏదైతే స్కూల్లో పాఠశాలల్లో కూడా టీచర్లు లేని పరిస్థితులు ఉన్నాయి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితులు ఉన్నాయి. ఈయన లండన్ పోయింది ఎందుకో అందరికీ తెలుసు. ఒక ఎంఐఎం నాయకుని కొడుకు మ్యారేజ్కి పెళ్లికి పోవడం జరిగింది. మరి ఈ వంక పెట్టి నేను ఆ విద్యా సంస్థలను తీసుకొని వస్తా, ఏదో చేస్తా అంటే ఇది కల్లుబొల్లి మాటలతో కుదిరిన మాట కాదు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇంటెలిజెంట్లు, విద్యావంతులు, అందరు ఉద్యమాల్లో పాల్గొనేటోళ్ళు అందరూ కూడా తెలంగాణలో చాలా తెలివిపరులైన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇవాళ మోసానికి, అన్యాయానికి, దౌర్జన్యానికి మరో పేరు కాంగ్రెస్ నిరూపించుకుంది. ఎందుకంటే ఎలక్షన్ టైం అప్పుడు విద్యార్థులకు చేసిన వాగ్దానంలో ఇవాళ ఫెయిల్ అయింది. దాదాపు 15,000 కోట్లు ఇవాళ రాష్ట్రంలో విద్యా సంస్థలకు దాదాపు 40 లక్షల విద్యార్థులు ఇవాళ ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు. దాని విషయంలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులు ప్లస్ బీజేపీ కాకుండా ఇతర వేరే కాలేజ్ మేనేజ్మెంట్లు యూనియన్లతో కలిపి ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆ కాలేజీలకు బాకీ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి పిల్లల భవిష్యత్తుతోటి ఆటలాడుకోకుండా వాళ్ళ భవిష్యత్తుకు నిలబడేటట్టు, వాళ్ళ భవిష్యత్తుకి ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఆ నిధులు రిలీజ్ చేయాలని చెప్పి ఇలా ఈ ఉద్యమం ద్వారా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము.